మామా ఏమైంది? తప్పు చేశాను బిడ్డ. ఇవాళ నా సాయమే ఈ సావు కారణం ఇది అనుకోలే బిడ్డ. ప్రేమగా పెంచుకున్న నా బిడ్డలే నా పరువును బజారా పెడతారు అనుకోలే బిడ్డ. బాధపడకయ్యా. బాధ కాదే, రేపు నేను చచ్చిపోయినా నా ఆత్మ శాంతించదు. కోమల దాన సంస్కారాలు చూసుకొని వస్తా, మీరు ఇంటికి పోతే. నీ రుణంలో పడిపోయిందే బిడ్డ, నీ రుణంలో పడిపోయిందే బిడ్డ. చిత్రమేదో చేసింది కొడుకో ఓయమ్మలారా. రుద్రా, రుద్రా, ఏరన్నా వచ్చిన వారా? గిన్ని దినాలు యాదికి వచ్చినారా? సమయం వచ్చినప్పుడు అందరూ నీ దగ్గరికి రావాలి కదరా. నా దగ్గరికి రావాలంటే సమయంతో పాటు పిలుపు కూడా రావాలి కదా. దేవుడు ఆడిన ఆటలో నా పాత్ర ముగిసిందిరా. ఇక మిగిలింది నా చావే. ప్రాణం పోకముందే పాత్ర ముగిసిందని వచ్చినావురా. అరే, బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు, కుట్రలు, కుతంత్రాలు, కష్టాలు, సుఖాలు, మనవలు, మనోరాలు, పిల్లలు అందరి మీద మోజు తీరిందారా. జీవితంలో ఎంత సంపాదించినా, ఎంతమందికి సహాయం చేసినా చివరికి ఈ శ్మశానమే నీ సావుకు సన్మానశాలు అని తెలిసినాదిరా. నిజమేరా, ఈ శ్మశానమే నిటికి సమాధానం రా. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, మనం ఎంత ఆస్తి సంపాదిస్తే అంతకంటే పెద్ద శత్రువులు తయారవుతారని. ఇవాళ నా బిడ్డలే నా శత్రువులు అయితే అనుకోలేదురా. నేను చేసిన సాయాన్ని చంపేసిర్రా. ఆస్తి కోసం అన్యం పుణ్యం ఎరగని కోమల ప్రాణం పోవడానికి కారణమైందిరా. సాయం చేసిన దానికి, సంపాదించిన దానికి విలువ లేనప్పుడు ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంతరా. మనిషిగా ఈ భూమి మీద జన్మించినప్పుడు అందరూ నా వాళ్ళనుకోవటం, అందరికీ సాయం చేయాలనుకోవడం తప్పారా? అరే రుద్ర, గిన్నెళ్ళ మన స్నేహంలో ఎన్నడన్నా ఇది కావాలని నేను కోరినా అన్నా? ప్రాణం అసంటే స్నేహాన్ని వంచినప్పుడు అంతకు మించి ఇంకేం కోరుకుంటావురా? కానీ నువ్వు నాకు ఒక సాయం చేయాలి రుద్ర. అరే, అందరినీ విడిచిపెట్టి ఈ స్నేహితుని దగ్గరికి వచ్చినావు. నువ్వు అడగాల కానీ సహాయమైందిరా. నా ప్రాణమైనా ఇస్తా. అరే, ఒకరి ప్రాణం కోరుకునేవాడారా ఈరన్నా? మరి ఏం కావాలరా? ఈ శ్మశానానికి వచ్చి సాయం అడుగుతాను. నాకు కాటం పేరు వాళ్ళరా రుద్ర. ఏంది కాటం పేరు వాళ్ళు? అరే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాకు జీవితం మీద విరక్తి పుట్టిందిరా. ఈ మనుషులకు విలువల కంటే ఆస్తులు, అంతస్తులు ఎక్కువైనాయిరా. చివరికి 6 అడుగుల జాగే మన ఆస్తిని తెలుసుకోలేకపోతానురా. అరే రుద్ర, దయచేసి నాకు కాటం పేరురా. నీ కోసం, మన స్నేహం కోసం నా ప్రాణం అనే ఇస్తారా? కానీ
నీ ప్రాణం కోసం నేను కాట్నం ఎట్లా పేరవాలరా? ఏయ్, నువ్వు కాట్నం పేర్చకపోతే మన స్నేహం మీద ఒట్టేరా. అరే, ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నావు కానీ ఈ జన్మల మన స్నేహం గిట్లా ముగిస్తుంది అనుకోలేదురా. అరే రుద్ర, మళ్ళీ జన్మంటూ ఉంటే ఒకే చెట్టుకు 2 కొమ్మలే పుడదాంరా. ఎందుకంటే ఈ విలువలు తెలియని మనుషుల్ని కాల్చి బూర్తి చేసే వాళ్ళం అవుతాం. ఇక సెలవురా. శ్రీహరి రాఘవే మామ, అబ్బాయి నడుచుడు ఈ తిరుగున్నతోడు కాదే, అంత చెమటలు పోసుకుంటే పానం అంత ఎట్లనో అవుతుంది. ఈ ఆస్తి మనకు దక్కాలంటే ఇవాళ ఒక్కరోజు కష్టపడాలి బిడ్డ. సెమిటోర్స్ సంపాదించిన భూమి ఇవాళ ఒక్కరోజు సెమిటోర్స్ ఏమైతుందని చెప్పు. అవు పాపు, మనం అడిగినాయన్ని ఆ కాటి కాపరి చెప్తాడంటావా? అరే, మందుకు దాసోహంగా నుడు ఎవరున్నారు రా భూమి మీద, ఖచ్చితంగా చెప్తాడు. గట్లగాదే పాపు, పోయి మా మామ కాటి కాపరి సోపతి పట్టుడైందే. ఆ కాలం ఎప్పుడు ఎవరిని ఎందుకు పరిచయం చేస్తుందో తెలియదు బిడ్డ. నడువురి. ఆత్మగల్ల శరీరం అగ్ని పాలు, కొడుకు పెట్టిన అన్నము కూడు కాకుల పాలు, పైన కప్పిన బట్టలు పెట్టి సాకరి పాలు, దాసుకున్న ధనము ధరణి దేవత పాలు, ఆవులు గోగులుంటే పాలు వల్ల పాలు, గొడ్డు వల్ల సొమ్ము గోడ పునాది పాలు. అరే రుద్ర, నాకు సంతోషంగా ఉందిరా. ఎందుకురా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు కానీ నాకు నీ చేత అగ్గి పెట్టించుకుంటున్నారా. అరే, నువ్వు పుణ్యం చేసుకున్నావురా, కానీ నేనే పాపం చేసుకున్నారా. ఎందుకు తెలుస్తారా? అరే, ఈ శ్మశానమే నాకు సవాలు విసురుతుంది అనుకోలేదురా. రే రుద్ర, బాధపడకురా. ముందే చెప్పినా కదా ఒకే చెట్టుకు 2 కొమ్మలై పుడదామని. ఎందుకంటే ఒకే చేతి మీద ఒకేసారి కాలిపోవచ్చు. రుద్ర, రే, నా బిడ్డలకు సమాధానం నువ్వే చెప్పాలి. ఉంటారా మరి? అత్త, మామేంది అప్పుడు అనంగా వేండు, ఇంకా ఇంటికి రాకపాయే. ఏమో బిడ్డ, ఈ టైం కల్లా వచ్చేది. కోమలు కూడా దానం కావచ్చు, ఎవరినైనా అడుగుదాంపా.
అగో బాలరాజు ఆ. సార్ కనబడ్డా? ఇప్పుడే అక్కడ కనిపించండి అమ్మా. ఎక్కడ? శ్మశానం దిగిపోతాండి ఎందుకో మరి. ఓ కోమల ఇంకా దానం కాలే కావచ్చు, అందుకే అటుకెళ్ళి పోతానట్టున్నాడు. లేదమ్మా, ఒక్కడే పోతాండు. ఎందుకో సార్ని చూస్తే నాకు బాధగా అనిపించింది. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూడండి. ఏంది ఒక్కడే పోతాండా? ఆ, అత్త మనం పోయి చూసేద్దాం పాయే. పోండి తొందరగా. బిడ్డ అవు గాయనే కాటి కాబట్టి అరే ఎవరు చచ్చిపోయినట్టున్నారుగా పాపం. మామ ఆడిపోయి అడుగుదాం. దా. అయ్యా రుద్ర అంటే మీరేనా? నేనే. మేము ఈరన్న బిడ్డలం, అదే నీ ప్రాణమిత్రుడు. చెప్పులు బిడ్డ, ఏం కావాలి? ఆస్తి కోసం అని మా బాపుడు మేము పంచాయతీకి వెళ్తే మీరెవరు, మీ బతికేందని తెలుసుకొని రమ్మన్నాడు. ఇంతకు మేమెవరు, మా బాపు ఎందుకు అట్లా అన్నాడు మమ్మల్ని? రుద్ర నీకు అన్ని విషయాలు తెలుసు, నిజం చెప్పు. ఏమి తెలియని వయసులో మిమ్మల్ని చేరదీస్తే అన్ని తెలిసిన వయసులో ఆస్తి కోసం ఆయన్ని అవమానించిండు. సాయం చేయడం, చేరదీయడం తప్ప బిడ్డ? మిమ్మల్ని చేరదీయడం కోసం తన సొంత బిడ్డను తన అక్కకు దానం చేయడం నా సారు చేసిన పెద్ద తప్పు. పెద్ద తప్పు. నువ్వు అనేది మాకు ఏమర్థం అయితే ఏ బిడ్డనే? ఈర నా సొంత బిడ్డ. తన అక్క పిల్లలు కారని తెలిసి బాధపడుతుంటే తన సొంత బిడ్డను తన అక్క చేతులు పెట్టి మీ అందరినీ చేర తీసుకుని తన సొంత బిడ్డలాగా చూసుకున్నాడు. ఏంది మామ మా నాయనను? అవును బిడ్డ, నువ్వు పుట్టగానే మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చనిపోయాక ఈ తల్లిని చేసుకున్నాడు. చేరదీసిన పిల్లల కోసం ఈ తల్లి తన అమ్మతనాన్ని త్యాగం చేసుకుంది. ఆడదానికి అమ్మతనానికి మించిన గొప్పతనం లేదు. కానీ మీరు ఈ తల్లి త్యాగాన్ని పంచాయతీలో పెట్టిండు. అవురా శేషాచలం, నీ చెల్లెని చేసుకోలేదని నీ బావు మీద పగబట్టి నువ్వేం సాధించినవురా? నీ చెల్లెను ప్రేమించినోడు మోసం చేస్తా చచ్చిపోయిందిరా, కానీ నా ఈరన్న అట్లా మోసం చేయలేదురా. ఇక అల్లుండు, మీరు అనుకున్నది సాధించింది కదా. ఆస్తి కోసం మీ మామను కన్న పేగుతో మూడేసి చంపేద్దాం అనుకున్నదా? ఇక మీకు సంతోషమేనా? అరే, నువ్వు 10 లక్షలు అప్పు చేస్తే నీకు తెలియకుండా అప్పు కట్టింది కదరా మీ మామ. అందరికీ సాయం చేసినోని, అందరికీ సంపాదించేటోని ఉండగానే చంపేసింది కదరా. ఏంది మా నాయన చనిపోయిందా? అవు బిడ్డ, కాలే కాటమే మీ నాన్నది. ఆస్తి కావాలంటే
ఎంత మంచిగున్నవే. నేను అబద్ధం చేసుకుని నీ కుటుంబాన్ని నీకు దూరం చేసిందే బావా. నేను ఈ గొప్ప మనసే బావా. నేను అర్థం చేసుకోలేకపోయినా బావా. నా చెల్లె నీ వలంగా చనిపోయిందని నేను అనుకున్నాను. తప్పే చేసిందే. అప్పుడు కూడా వెళ్ళలేదా బాపు? నీ బాపును నేనే అని అప్పుడు కూడా నీకు చెప్పబుద్ధి కాలేదా బాపు? నీ అక్క వెళ్ళక నేను పడ్డ కష్టం నీకు ఎట్లా ఏర్పడలేదా బాపు? ఆ కష్టంలో చూసుకుంటే కూడా బతికినావు బాపు. ఇప్పుడు మొత్తం తెలిసినాక నువ్వు నాకు దూరం అయిపోయినావు బాపు. నువ్వు బాపు అని విలువగా నీ పిల్లలేస్తారు. నీ దోస్తకేమైంది రుద్రా? ఇట్లా రుద్రా పిల్లలు చూడు ఎట్లేస్తారు. బాపు బాపు నిన్ను చూడబుద్ధి అవుతుంది. ఒక్కసారి రా బాపు. నువ్వే నీకు బాధ అనిపించినప్పుడల్లా నా దగ్గరికి వస్తావు. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది బాపు. నువ్వు ఒక్కసారి వచ్చిపోయే బాపు. నీ బాధ్యతనే బాపు. మమ్మల్ని క్షమించే. మేము తప్పు చేసినాం. ఆస్తి కోసం నేను చంపుకున్నాం. మమ్మల్ని ఆ కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నావే. బల్లె పాఠాలు చెప్పుకుంటా ఊళ్ళో ఎంతో మందికి గుణపాఠాలు చెప్పుకుంటా మంచి పేరు సంపాదించుకున్నావే. నువ్వు గసంటి నిన్ను మేము ఇలా దూరం చేసుకున్నావే. దూరం చేసుకున్నావు. మాకు రేపటి నుంచి మంచి చెడ ఎవరు చెప్తారు మామయ్య? ఎవరు చెప్తారు? మేమే నిన్ను పొట్టలు పెట్టుకున్నాం మామయ్య. పొట్టలు పెట్టుకున్నాం. ఒక్కసారి మా అందరి కోసం బతుకు మామయ్య. బాబు బావా, ఎవరికి కష్టం వచ్చినా ముంగటుండి నువ్వు తీర్చడని బావా. అసొంటిది నీ మీద పగ పెంచుకొని 10 మందులకు పిలిపించిన బావా. నువ్వు ఎంత బాధపడ్డావో, నీ మనసు ఎంత గాయపడ్డదో బావా. నిన్ను క్షమించు అని అడుగుదామంటే నువ్వు లేకపోతే బావా. నన్నెవరు క్షమించాలా బావా? నన్నెవరు క్షమించాలి బావా? నువ్వు దేవుడు అయిపోయినావు బావా. అరే మామ కాదురా, తండ్రి లెక్క చూసిండ్రా మిమ్మల్ని. ఓ బావా, నీకోసం ఏడ్తారు కాదే పిల్లలు. వీళ్ళకేం చెప్పి పేరవే బావా. ఊకోండి బిడ్డ, ఊకోండి. మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడు తెలుస్తుంది బిడ్డ. చూడండి బిడ్డ, రేపు పిట్టకు పెట్టేది ఉంది. రేపు మీ బాబు మిమ్మల్ని క్షమించిండో లేదో రేపు తెలుస్తుంది బిడ్డ. పదండి ఇంటికి పోదప్పా. బిడ్డ, నువ్వు ఒకసారి మొక్కిరాపో.
అల్లుళ్ళు మీరన్న పోయి ముఖ్యరాండి. ఏంది బిడ్డ ఇంతమంది ముక్కినా పిట్ట ముడతలేదు అంటే మీ మీద ఇంకా కోపం పోలే బిడ్డ? బాపు ఒక్కసారి రాయే, మా మీద కోపం ఉన్నా తిట్టనుంటివి కొట్టనుంటివి, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు బాపు. ఒక్కసారి రా బాపు. బాబు మళ్ళా నదనం చేసుకున్నానే, నేను చేసింది తప్పేనే, మమ్మల్ని క్షమించినానే, ఒక్కసారి వచ్చి ముట్టిపోయే బాబు. బావా నువ్వు దూరం అయినాకనే నీ విలువేందో మాకు తెలిసింది. అత్తమ్మను మేము మా కన్న తల్లి కంటే ఎక్కువ మంచిగా చూసుకుంటామే, మీ బిడ్డల్ని కూడా మంచిగా చూసుకుంటాం మావయ్య. మా తప్పు మేము తెలుసుకున్నామే, మమ్మల్ని క్షమించి ఒక్కసారి ముట్టిపో మావయ్య, ఒక్కసారి ముట్టిపోయే, నీకు పుణ్యం ఉంటుంది. బావా నీ మీద ఎంతో కోపం ఉన్నా ఊళ్ళే నువ్వు ఉన్నమాట ధైర్యమే నన్ను ఇంత దాకా తీసుకొచ్చిందే బావా. మనసులో ఏం పెట్టుకోకుండా మమ్మల్ని అందరినీ క్షమించి ముట్టిపోవే బావా. ఓ బావా ఎక్కడుండి చూస్తానవే మమ్మల్ని, ఒక్కసారి ముట్టిపో బావా. ఏమయ్యా నన్ను ఒంటరి దాన్ని చేసిపోయినావు, నన్ను ఎటుగాని పచ్చిని చేసినావా? ఎందుకయ్యా ఇట్లా చేసినావు? ఇంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ పిల్లలందరూ నీకోసం తల్లాడతాళ్ళు, ఒక్కసారి వచ్చి పిట్ట ముట్టిపోరాదు. ఇట్లా చేస్తాడు అనుకోలేదు. అరే వీరన్న, నీ పిల్లలు తప్పు తెలుసుకున్నారా? ఒక్కసారి రారా, వాళ్ళు తల్లడిల్తాన్రా, ఒక్కసారి వచ్చిపో, ఒక్కసారి వచ్చిపోరా. బిడ్డ ఓ కాకెత్తండి, చూడులు బిడ్డ, మీ నాన్న వస్తుంది. మావయ్య నీ కడుపులో బిడ్డలు కాకుండా, నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళు కాకుండా కోవల బిడ్డ మీద మనసు పెట్టుకున్నావా మావయ్య? నీ రుణం తీర్చుకున్నావు కదా మావయ్య, నీ రుణం తీర్చుకున్నావు కదా. కానీ మేము మీ రుణంలో పడిపోయినాం మావయ్య, నీ బాకిలో పడిపోయినాం. ఇంకా బాకి మేము తీర్చుకుంటాం మావయ్య, మేము తీర్చుకుంటాం. ఈ బిడ్డను మా బిడ్డ కంటే ఎక్కువ చూసుకొని మంచిగా చూసుకుంటాం. నువ్వు సంపాదించిన ఆస్తిలా
ఈ బిడ్డకు సగ భావం ఇచ్చి మంచిగా చూసుకుంటాం మావయ్య. నువ్వు 10 మందికి విద్యాపతులు ఎట్లా చెప్పినావో ఈ తల్లిని కూడా చదువుల తల్లి లెక్క గొప్పదాన్ని చేసి తీసుకుంటాం మావయ్య. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా, నన్ను తోటింటి గొత్తతోటి నన్ను శాలింటి బట్టతోటి తోటి నువ్వు చచ్చిపోలే మావయ్య. ఈ బిడ్డ ఆట పాటల్లో ఈ బిడ్డ నవ్వుల్లో నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు మావయ్య, నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు. అయ్యో నన్ను కింద దించినారా, నా చెవుళ్ళ నోరు పెట్టి నా నోట్ల నోరు పెట్టి నన్ను బాపాని పిలిచినారా, నన్ను బాపాని పిలిచినారా.